అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు వ్లాగ్స్. ఆ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో అక్షయ తృతీయ పూజ నేను మా ఇంట్లో ఎలా చేసుకున్నానో, ఎంత నిండుగా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత విగ్రహాలని, దేవుడి మందిరం మొత్తం కూడా శుద్ధి చేసుకొని పూజకి సిద్ధంగా ఉంచుకున్నానండి. అంటే నాకు కుదిరేది ఆదివారమే కదా! సో, నేను ఎప్పుడైతే నాకు హాలిడే వస్తుందో ఆ రోజే నేను పూజా మందిరం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత నేను చేసుకున్న మొదటి పూజ అక్షయ తృతీయ పూజ అండి. అది కూడా ఇంత నిండుగా నా పూజా మందిరాన్ని, దేవతా విగ్రహాలని అలంకరించుకొని చేసుకున్నాను. నాకు ఎక్కువగా మనకి సమ్మర్‌లో వచ్చే ఈ మల్లెపూలు, జాజిపూల సీజన్ ఉంటుంది కదా! సో, ఇంత వాసన వచ్చి, సువాసన వచ్చే పూలని దేవుళ్ళకి పెడితే చాలా మంచిదండి. ఆ స్మెల్లొస్తే మనమే చాలా పొంగిపోతాం కదా! ఎంత మంచి వాసన అని. సో, దేవుళ్ళకి కూడా ప్రతి దేవుడికినండి, నారాయణుడికి, శివుడికి, అమ్మవారికి, మహాలక్ష్మికి అందరికీ కూడా ఈ సువాసన వచ్చే పూలంటే చాలా ఇష్టమండి. సో, అందుకనే నేను ఈ సీజన్ అంతా వీలైనంత వరకు మిగిలినవేవి నాకు దొరకకపోయినా ఇవి జాజులు, మల్లెలు మాత్రం తప్పకుండా దేవుళ్ళకి పెడుతూ ఉంటాను. అందులో నేను ముందు రోజే మార్కెట్ నుంచి పూలు తెచ్చుకొని మాల కట్టుకొని ఉంచుకున్నాననమాట. ఇంకా నేను మాల కట్టిన పూలన్నిటిని కూడా విగ్రహాలకి, ఫోటోస్‌కి అన్నిటికి నిండుగా అలంకరణ చేసుకున్నాను. నేను ఒక పక్కన పూజ చేసుకుంటుంటే, మరో పక్కన మా వారు ఇక్కడ కృష్ణయ్య విగ్రహం ఉందండి మాకు హాల్‌లో. సో, ఈ ఎండాకాలమంతా డైరెక్ట్‌గా సూర్యకిరణాలు లోపల ఉన్న ఆ కృష్ణయ్య విగ్రహం మీద అలా పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ విగ్రహం మీద పడతాయండి. ఒక్కొక్కసారి పైన మాకు ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. ఆ ఫోటో మీద పడతాయి. అసలు ఆకాశంలో ఎక్కడో ఉన్న ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఇక్కడ ఇంటి లోపల హాల్‌లోకి వచ్చి ఇలా స్వామి మీద పడడం నిజంగా మాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. స్వామి మొహం కూడా ఎంత కాంతిగా వెలిగిపోతుందో చూడండి ఆ కిరణాలు పడుతున్నప్పుడు. సో, నేనిది ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పి వీడియో కూడా తీయమని చెప్పాను మా వారిని. ఇంకా పూజా మందిరంలో పూజ విషయానికొస్తే దేవుళ్ళందరినీ అలంకరించుకొని మొదట దీపాన్ని వెలిగించి మా ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకుంటానండి. ఈ అభిషేకం ప్రతిరోజు కూడా నాకు పూజలో భాగమేనండి. ప్రతిరోజు చేసుకుంటాను. మా వారు కొత్తగా ఈ శంఖం కూడా తీసుకొచ్చారు. శివుడికి డైరెక్ట్‌గా చేయకూడదు. శంఖంలో ఉన్న నీటి ద్వారానే అభిషేకం చేయాలి అన్నారు. సో, ఇంకా అప్పటినుంచి కూడా ఈ శంఖంతో నీళ్లు తీసుకొని దాంతోనే నేను అభిషేకం చేసుకుంటున్నాను. శివలింగానికి అభిషేకం చేసుకున్న తర్వాత ఒక క్లాత్‌తో చక్కగా తుడిచేసి, మళ్ళీ విభూది, కుంకుమ, పూలతో అలంకరించుకొని పీఠం మీద పెట్టేసుకుంటానండి. నేను ఈ పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు, దీపాలకి గంధం, కుంకుమ బొట్లు పెట్టేటప్పుడు, ఇవన్నీ చేసుకునేటప్పుడే నేను స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాను ఆల్రెడీ. ప్రతి నిత్యం నేను ఏవైతే చదువుకుంటానో, ఆ స్తోత్రాలు ఆల్రెడీ చదువుతూ నేను పూజ స్టార్ట్ చేస్తాను. ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి లక్ష్మీ కుబేరుల ఫోటో నేను పూజా మందిరంలో పెట్టుకున్నానండి. అలాగే మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చేసుకుంటున్నాను. ఈ సీజన్‌లో మనం విడిపూలు ఎక్కువగా తెచ్చుకొని మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ పువ్వులు లేకపోతే మనం కుంకుమతో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు. లేదా అక్షింతలతో అయినా చేసుకోవచ్చు. అక్షింతలతో కన్నా ముత్తైదువులైతే కుంకుమతో అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. నేను ప్రతిరోజు అష్టోత్తరం చేయలేనండి. నాకు స్తోత్ర పారాయణాలు చేసుకునేసరికి టైం సరిపోతుంది. కానీ ఏవైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అష్టోత్తరం చేసుకుంటాను. ఈరోజు నేను మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకుంటూ మల్లెపూలతో అర్చన చేసుకున్నాను. అలానే లాస్ట్‌లో కుంకుమార్చన కూడా చేసుకున్నాను. ఈ కుంకుమార్చన ఓన్లీ లక్ష్మీదేవికే కాదండి. ఏ దేవతా విగ్రహం ఉన్నా చేసుకోవచ్చు. విగ్రహాలేమీ లేకపోయినా ఫోటో ఉన్నా సరే, ఫోటో దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ అష్టోత్తరం అలాంటివి ప్రతిరోజు చదవలేకపోయినా అమ్మవారి చిన్న మంత్రం ఉంటుంది కదా! సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. ఆ మంత్రం చదువుతూ అయినా ప్రతిరోజు కొంచెం కుంకుమ అమ్మవారికి సమర్పించినా చాలండి. స్తోత్రాలు చదువుకున్నాక నిండుగా
సాంబ్రాణి ధూపం వేసుకున్నానండి. నేను ప్రతిరోజు ధూపం వేయలేను. ప్రతిరోజు అగరబత్తి మాత్రమే వెలిగిస్తాను. కానీ వారంలో శుక్రవారం పూట తప్పకుండా ధూపం వేస్తానండి. అలా కాకుండా ఇలా ఏవైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కూడా నేను ఒక కొబ్బరి చిప్పని గ్యాస్ స్టవ్ పైన పెట్టి కాల్చి అది నిప్పుగా మారిన తర్వాత దానిపైన సాంబ్రాణి ధూపం వేస్తాను. మనకి కప్ ధూప్ స్టిక్స్ కూడా వస్తున్నాయి కదండీ! ఇలా కొబ్బరి చిప్ప కాల్చలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆ కప్ ధూప్ స్టిక్‌లో కూడా మనం సాంబ్రాణి వేసుకోవచ్చు. కానీ అది పూర్తిగా కాలిన తర్వాత వేస్తేనే మనకి ఈ పొగ అంటే ఈ ధూపం అనేది ఇంత బాగా వస్తుంది. కాలకుండా వేస్తే ఇంత పొగ రాదండి. పైగా అది మనకి కళ్ళు కూడా మండుతుంది. అంత సాంబ్రాణి మనం ఎంత మంచిది వేసినా కూడా సువాసనగా అనిపించదు. కానీ ఇలా కొబ్బరి చిప్ప కాల్చుకొని వేసుకుంటే మాత్రం మంచి సువాసన వస్తుందండి సాంబ్రాణి మంచిదైతే. ధూపం వేసుకున్నాక ఈరోజు నేను పరమాన్నం వండి మామిడి పళ్ళు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నానండి. ఈ సంవత్సరంలో మొదటి మామిడి పళ్ళు నేను ఈ అక్షయ తృతీయ రోజే పెట్టుకున్నాను. మామూలుగా ముందు రోజు వరకు కూడా నేను అనుకోలేదు. కానీ ఈ అక్షయ తృతీయ రోజు ఎవరైనా ముత్తైదులకి తాంబూలము వస్త్రం ఏదైనా పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిదంటండి. సో అవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను. పూజ కోసం నిండుగా పువ్వులు తెచ్చుకున్నాను. అలానే అరటిపళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక మామిడి పళ్ళు కూడా ఉంటే బావుండనిపించింది. ఎందుకంటే మనం మొదటి మామిడి పండు పెట్టే రోజు మనం ఇంట్లో పూజ బాగా చేసుకుంటాం కదా! అలానే తాంబూలంగా కూడా ఇస్తాం కదా ముత్తైదువులకి. సో, అందుకనే నేను అప్పటికప్పుడు మామిడి పళ్ళు తెప్పించుకున్నానండి. సో, డజను 400 ఇంకా మనకి రాను కూడా రాలేదు. వైశాఖ మాసం వచ్చేసినా సరే మనకి బయట మామిడి పళ్ళు చాలా తక్కువే ఉన్నాయి. ఉగాది వెళ్ళిన తర్వాత స్టార్ట్ అవ్వాల్సినవి ఇంకా అంత ఎక్కువగా రాలేదు. సో, డజన్ 400 పడ్డాయన్నమాట. ఇంకా నైట్ నేను మా అన్నయ్యతో తెప్పించుకొని, ఉదయాన్నే మామిడి పళ్ళు కూడా పెట్టి పూజ చేసుకున్నాను. అక్షయ తృతీయ అంటే బంగారం కొంటే మంచిదని చాలామంది చెప్తారు కదండీ! కానీ బంగారం కొనడం కన్నా మన దగ్గర ఉన్న ఏ వస్తువైనా సరే మనం దానం ఇస్తే చాలా మంచిదంటండి. ఆ పదంలోనే ఉందండి అక్షయ అంటే క్షయం కానిది అంటే తరగనిది అని అర్థం. మనం డబ్బు రూపంలో కానీ, లేదా బంగారం రూపంలో స్తోమత ఉన్నవాళ్ళు బంగారం రూపంలో కానీ, లేదా ఏదైనా తినే ఆహారం కానీ, లేదా స్వయం పాకం కానీ, ఇలా ఏదైనా సరే మనం ఏది దానం ఇస్తామో అది మన జీవితంలో అక్షయంగా ఉంటుంది. అంటే క్షయం కానిదిగా ఉంటుంది అని అర్థం. అందుకని ఎంత దానం చేస్తే అంత మంచిదండి అక్షయ తృతీయ రోజు. నేను ఈరోజు గుడికి వెళ్ళి దానం కూడా చేసుకున్నాను. నాకు ఇవాళ నేను చేసుకున్న పూజ కళ్ళకి నిండుగా, మనసుకి ప్రశాంతంగా చాలా బాగా అనిపించిందండి మా పూజా మందిరం. మీకు ఇంకా వీడియోలో ఎలా అనిపిస్తుందో తెలీదు కానీ డైరెక్ట్‌గా చూస్తే నాకు 2 కళ్ళు సరిపోలేదు. చూపు కూడా పక్కకి తిప్పబుద్ధి కాలేదండి. అంత అందంగా అనిపించారు నా పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా. సో, మీకెలా అనిపించిందో నా పూజా విధానం తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజు నాకు తెలియనివి, మీకు తెలిసినవి ఏవైనా సరే పనులు ఉంటే ఇంకా చేయాలి, ఇవి కూడా చేస్తే మంచిది అలాంటి పనులు ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నాతో కామెంట్ ద్వారా చెప్పండి. శ్రీమాత్రే నమః.